శివాయ గురువే నమః. జ్ఞానలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇంటి నుంచి పారిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అలాగే ఇల్లు వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు, వేరే ఇంట్లో కానీ, వేరే ప్రాంతం, వేరే ప్రదేశం, వేరే రాష్ట్రమైనా కూడా కావచ్చు. అటువంటి వాళ్ళు అతి శీఘ్రంగా వాళ్ళ యొక్క మనస్సు మార్చుకొని ఇంటికి రావాలి అని అనుకుంటే గనక దీనికి మీకు కావలసినదల్లా ఒక దానిమ్మ చెట్టు లేకపోతే దానిమ్మ మొక్క యొక్క పుల్ల కావాలి, ఒక తెల్ల కాగితం కావాలి, చక్కటి గంధం కావాలి, కుంకుమ పువ్వు కావాలి. ఈ యొక్క సామాన్లన్నీ కూడా మీరు అమర్చుకోండి. ఒక శనివారం నాడు కానీ లేకపోతే ఒక ఆదివారం నాడు కానీ మీరు ఉదయం పూట స్నానం ఆచరించిన తర్వాత నేను చూపించబోయేటువంటి యంత్రంని ఈ యొక్క తెల్ల కాగితం మీదన మీరు వెయ్యవలసి ఉంటుంది. అయితే ఆ యొక్క గంధము, ఆ యొక్క కుంకుమ పువ్వు చక్కగా నూరాలి. అయితే రెండు కూడా కలిపి చక్కగా నూరి ఒక కాసింత నీటి చుక్క దానికి సరిపడా వాడి పేస్ట్గా తయారు చేసుకుని ఈ యొక్క దానిమ్మ మొక్క లేకపోతే చెట్టు నుంచి మీరు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క పుల్లని చక్కగా ముంచి ఆ యొక్క కాగితం మీదన యంత్రం అనేటువంటిది వెయ్యాలి. వేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా పెట్టి దీపారాధన చేసుకుని చక్కగా ఏదైనా కూడా అగరబత్తితో ధూపం అనేటువంటిది వేసి పటికి బిళ్ళ పంచదార ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టి ఆరతిచ్చుకుని నమస్కారం చేసుకోండి. ఆ యొక్క యంత్రంలోనే ఆ యొక్క ఇల్లు వదిలి పారిపోయినటువంటి వ్యక్తులు కానీ, దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు కానీ పేరు కూడా మీరు రాయవలసి ఉంటుందన్నమాట. చూపిస్తున్నాను చూడండి. ఇది ఆ యొక్క యంత్రము. ఇక్కడ దేశాంతరుని పేరు అని చెప్పి ఉంది కదా, అక్కడ మీరు అది రాయకుండా ఆ యొక్క వ్యక్తి పేరు అనేటువంటిది రాయాలి. ఎవరైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారో, పారిపోయారో, దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తి రావాలని మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది రాయాలి. అర్థమైందా? ఈ యొక్క యంత్రాన్ని ఇప్పుడు మీరు పూజా మందిరంలో చక్కగా పెట్టుకుని పూజ అనేది చేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి? మీ యొక్క ఇంటిలో కాకుండా ఇంటి ప్రాంగణంలో, ఇంటి బయట ఎక్కడైనా సరే, మీ యొక్క వాకిట్లో కావచ్చు, పెరట్లో కావచ్చు, మీ యొక్క డాబా పైన కావచ్చు, లేకపోతే ఇంటి కిందన కావచ్చు, మీ యొక్క గుమ్మంలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఇంటి లోపల కాకుండా ఇంటి వాకిట్లోని, ఇంటి చుట్టుపక్కల, ఇంటి ప్రాంగణంలో ఎక్కడైనా కూడా బయట పెడితే పర్వాలేదు. ఎలా పెట్టాలి? చాలా బరువైనటువంటి ఒక బండరాయ కిందన పెట్టాలి దీన్ని. అర్థమైందా? కాబట్టి మీ యొక్క వాకిట్లో, వరండాల్లో, లేకపోతే గుమ్మంలోనో, లేకపోతే డాబా పైన మీకు ఒకవేళ వీడు పడకపోతే ఇంటి బయట ఎక్కడైనా సరే నిర్మానుషంగా ఉండేటువంటి ప్రదేశము, నిర్మానుషంగా ఉండేటువంటి చోటనైనా కూడా మీరు చెయ్యొచ్చు. లేకపోతే ఒక బండరాయిని మీ యొక్క ఇంటి ప్రాంగణంలో మీరు ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నారో అక్కడికి తెచ్చుకునైనా కూడా పెట్టవచ్చు. ఈ యొక్క యంత్రం మీదన భారీ ఎత్తున బరువు కలిగినటువంటి ఒక బండరాయిని ఉంచాలన్నమాట. తద్వారా ఆ యొక్క యంత్ర శక్తి ద్వారా ఆ అవతల వ్యక్తి యొక్క మనస్సు మార్చుకుని అతి త్వరగా వాళ్ళు ఇంటికి రావడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి యంత్రశాస్త్రం తెలియజేయబడుతోంది. అయితే గుర్తుపెట్టుకోండి, అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్క మనిషి యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క మొండితనము, ఆలోచన విధానము వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా ఒకేలాగా జరగదనమాట. కొంతమందికి వారం రోజులు పట్టచ్చు, కొంతమందికి 11 రోజులు పట్టచ్చు, కొంతమందికి నెల రోజులు పట్టచ్చు, కొంతమందికి 41 రోజులు పట్టచ్చు. ఈ విధంగా మనిషి యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ జరగటం అయితే జరుగుతుందన్నమాట. నమ్మకంతో చక్కగా అయితే ఈ యొక్క ప్రక్రియని మీరు చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.